హైదరాబాద్ లో ఎంఐఎం నేతల కబ్జాలపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు భయపడటం వల్లే కూల్చిన చోటే అక్రమ కట్టడాలు మళ్లీ వెలుస్తున్నాయని మండిపడ్డారు. ఫుట్పాత్లను ఆక్రమించి కార్పొరేటర్లు అద్దెలు వసూలు చేస్తున్నారని, ఎంఐఎం నేతల మాదిరిగా తాను కూడా ఆక్రమణలకు ప్రోత్సహించాలా అని అధికారులను నిలదీశారు. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ భాజపా నిలబడి అదే హెరిటేజ్ ప్రాపర్టీ క్లాక్ టవర్ సరౌండింగ్ లో ఉన్న ఎంక్రోచ్మెంట్ని తీసేసిన మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు మళ్ళీ అదే నిలబడి భాజపా కూర్చొని మళ్ళీ అదే ఎంక్రోచ్మెంట్ చేపించిండు. ఆయన ఏమంటుండు, నాకు చూసి 20-30 మంది పోలీసు వాళ్ళు చూసి ఉరికిపోయినారు. ఆ విధంగా ఆయన కామెంట్ కూడా చేసిండు. అదేవిధంగా చాలా వరకు ముర్గి చౌక్ చౌరస్తా కాకుండా, క్లాక్ టవర్ కాకుండా హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క ఫుట్పాత్ని కబ్జా చేపించిన ఇదే ఎంఐఎంఓలు. ఫస్ట్ అయితే ఈ ఫుట్పాత్ని వాళ్ళు కబ్జా చేపిస్తారు. దాని తర్వాత కిరాయా కూడా వీళ్ళే వసూలు చేసుకుంటారు. వీళ్ళు కార్పొరేట్ కిరాయా వసూలు చేసుకుంటారు. అది కాకుండా నా నియోజకవర్గం గోషామల్ నియోజకవర్గంలో కూడా ఇదే తమాషా వీళ్ళు చేస్తున్నారు. నా కాన్స్టిట్యున్సీలో మీరు ఏక్ మినార్ మస్జిద్ సరౌండింగ్స్ చూడండి, మీరు కోటి ఈఎన్టీ హాస్పిటల్ సరౌండింగ్స్ చూడండి, మీరు కోటి కడ చూడండి, అన్ని ఎంకరేజ్మెంట్ చేపించిన ఇదే ఎంఐఎంఓలు. మేము రైటింగ్గా మున్సిపల్ కమిషనర్కి రాసినాం, సార్ కనీసం జనాలు నడవనికి ఫుట్పాత్లో ఉన్న ఎంకరేజ్మెంట్ తీపియాలి. ఇప్పుడు కూడా తీపియాలి. ఎందుకు? ఎంఐఎంకి భయపడి. మళ్ళా నేను మున్సిపల్ కమిషనర్ గారికి అడుగుతున్నా, పోలీస్ అధికారులకి అడుగుతున్నా, నేను కూడా వాళ్ళు చేస్తున్న తమాషా నేను కూడా చెయ్యాలా? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జనాలు మంచిగా ఉండాలి, ఫుట్పాత్ క్లీన్ ఉండాలి, పబ్లిక్ నడవనికి ఫుట్పాత్లు క్లీన్ ఉండాలి. ఇట్లాంటివి కూడా ఎంకరేజ్మెంట్ ఉండకూడదు. అది మా భావన ఉన్నది. మేము సపోర్ట్ చేస్తున్నాం, మున్సిపల్కి పోలీస్కి సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ విధంగా పోలీసు వాళ్ళు ఎంఐఎంకి భయపడితే, మున్సిపల్ పోలీసు వాళ్ళకి భయపడితే అది నష్టం.